హాయ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ చూద్దాము. అయితే ఒక సిస్టర్ అయితే 44 ఇంచుల చెస్ట్ లూజు, 36 ఇంచుల నడుము లూజు బ్లౌజ్ కటింగ్ చూపించమన్నది. ఇది 44 ఇంచుల చెస్ట్ లూజు, అలాగే 36, 37 ఇంచుల నడుము లూజ్ అయితే వస్తుందండి. చూడండి, ఫస్ట్ లైనింగ్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అయితే ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎడ్జెస్ చిన్న చిన్న హోల్స్ ఉంటాయండి, అవి మడత పెట్టాలి. అవి ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండి ఈ మడత అనేది ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకొని ఇలా కింది సైడ్ పోగులు కానీ కొద్దిగా క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాము. బ్యాక్ పార్ట్లో మనం బ్లౌజ్ హైట్ ఎంతని చూసుకోవాలి. అయితే ఇది 44 ఇంచుల చెస్ట్ లూజ్ కాబట్టి మీరు ఖచ్చితంగా బ్లౌజ్ హైటు 15.5 ఇంచులు తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇంకా కొద్దిగా హైట్ ఉంటే కనుక 16 ఇంచులైనా తీసుకోవచ్చు, కానీ 15.5 ఇంచుల కంటే అస్సలు తక్కువ తీసుకోవద్దు. ఇలా 15.5, 16 ఇంచులకు మార్కు చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఇలా లైన్ కొట్టండి. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ సైడే పెట్టుకోవాలి మార్క్స్ అన్నీ. అయితే ఇక్కడ ఈ లైన్ దగ్గర టేప్ ఇలా పెట్టి షోల్డర్ చూసుకోవాలి. షోల్డరు 6 ఇంచుల దగ్గర మార్కు చేసుకోండి. ఖచ్చితంగా 6 ఇంచులే పెట్టండి. ఆ 6 ఇంచుల నుంచి ఆమ్ హోల్ కోసము కిందికి టేప్ పెట్టుకోవాలి. ఇక్కడ నడుము లూజు 36 ఇంచులు కాబట్టి ఈ ఆమ్ హోలు 6.5 పెట్టుకోవచ్చు, 6.25 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా 6.25 ఇంచులకైతే మార్కు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆ లైన్ గీసిరు కదా, ఆమ్ హోల్ లైను. తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజు 44 ఇంచులు టేపుని ఫస్ట్ ఇలా పట్టుకొని ఆ టేపుని 44 ఇంచులకు మడత పెట్టండి. తర్వాత ఇలా పెద్ద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని మళ్ళీ లోపల సైడ్కి మడత పెట్టండి. ఇలా 4 లేయర్లు అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు పైన నెంబర్స్ 1, 2, 3 కనిపిస్తుంది. అయితే మనము ఫోల్డింగ్ సైడు ఇలా టేపును 1 నుంచి పెట్టి ఇప్పుడు ఆమ్ హోల్ లైన్ ఉంది కదా ఎడ్జ్కు, దానికి ఇలా అయితే మనకు 44 ఇంచుల్లో 4 భాగాలు ఎంత అవుతుంది? 11 ఇంచులు అవుతుంది. ఆ 11 ఇంచుల దగ్గర ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్ హోల్ లైను ఎల్ షేపులో ఆ 11 ఇంచులకు కలపండి. ఇక్కడ మనకు ఎక్స్ట్రా బ్లౌజ్ ఖర్చు కావాలి. దానికోసం 11 ఇంచుల నుంచి 2 ఇంచులకు ఎక్స్ట్రా మార్క్ అయితే ఖర్చు కోసం చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ పెట్టుకోవాలి. అయితే మనకి ఎల్ షేప్లో ఇలా మూల ఉంది కదా, అక్కడ 1.5 ఇంచ్ దగ్గర అయితే ఇలా మూల మీద టేప్ పెట్టి క్రాస్గా 1.5 ఇంచ్ దగ్గర మార్కు చేసుకోండి. తర్వాత ఇలా లైన్ గీసుకోండి. ఇప్పుడు టేపుని మళ్ళీ ఆమ్ హోల్ లైన్కి పెట్టండి. 6.25 ఇంచులు పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా ఫోల్డింగ్ చేయండి. మధ్యలో వస్తుంది అనమాట ఎంత అని. అక్కడి నుండి ఈ 1.5 ఇంచు కలిపి ఇలా చెస్ట్ లూజ్కి అయితే రౌండ్ అనేది గీసుకోండి. మీకు ఆమ్ రౌండ్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నెక్ చూద్దాం. మనము షోల్డర్ 6 ఇంచులు తీసుకున్నాం కదా, నెక్ 3 ఇంచుల దగ్గర మార్కు చేసుకోవాలి. ఇలా 3 ఇంచుల దగ్గర మార్కు చేసుకున్న తర్వాత అదే 3 ఇంచుల నుంచి టేపుని కిందికి పెట్టండి. ఇప్పుడు నెక్ డీప్ తీసుకుందాం. అయితే 44 ఇంచుల చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి 10.5 తీసుకోవచ్చు, 11 ఇంచులు తీసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడైతే 11 ఇంచులు పెడుతున్నాం నెక్ డీప్ అనేది, లేదంటే 10.5 అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అక్కడ 10.5కు మార్కు చేసుకొని అక్కడ నుండి 3 ఇంచులకైతే మార్కు ఉండేటట్లు చూసుకోండి. అంటే ఇక్కడ మనకు పైన 3 ఇంచులు వస్తుంది, కింద 3 ఇంచులు వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్నైతే రౌండ్ అంటే మూల దగ్గర ఇలా ఈ మూల దగ్గర ఇలా ఒక 1 ఇంచ్ మార్కు చేసుకొని ఇప్పుడు ఇక్కడ రౌండ్ అనేది ఇట్లా గీసుకోవాలి. మనకు కావాలనుకుంటే కొద్ది బ్రాడ్గా కొద్దిగా బయటి సైడ్ కూడా గీసుకోవచ్చు. ఇంకా పాట్ నెక్ అయితే ఇలా పైనుండి లోపలికి గీసుకొని ఈ లైన్ నుండి కొద్దిగా బయటికి కిందికి వచ్చేసరికి బయటికి తీసుకోండి. పాట్ నెక్ గీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నడుము లూజు చూద్దాము. నడుము లూజు ఎంత పెట్టాలి? 36 ఇంచులు చెప్పిరు సిస్టర్. అయితే టేపును ఫస్ట్ పట్టుకొని 36 ఇంచులకు మడవండి. అదే మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి. చేస్తే మనకు పైనుండి 1, 2, 3 కనిపిస్తుంది కదా. అయితే ఇప్పుడు బ్లౌజు కింది సైడ్ అనమాట. ఇలా కింది సైడుకు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేపుని ఇలా కింది సైడుకు పెట్టేయండి. పెట్టేస్తే మనకు 36 ఇంచులు అంటే ఎంత వస్తుంది? 4 భాగాలు 9 ఇంచులు వచ్చింది. టేప్కు 9 ఇంచులు వచ్చింది కదా, అక్కడికి మార్కు చేయండి. చేసిన తర్వాత మనకు బ్యాక్ సైడు డాట్స్ ఉంటాయి.
ఇదిగోండి ఇక్కడ డాట్స్ ఉంటాయన్నమాట. ఆ డాట్స్ కోసం దేనికైనా 1 ఇంచ్ అయితే సరిపోతది. అక్కడి నుండి 1 ఇంచ్‌కి మార్క్ చేసుకొని, ఇప్పుడు ఖర్చు కోసము 2 ఇంచులు మార్క్ చేయండి. చేసి ఇలా లైన్ అయితే గీయండి. ఇప్పుడు నడుము లూజు 9 ఇంచులు వచ్చింది కదా! దాన్ని పెట్టేసి కింది సైడు ఇలా ఒక మధ్యలోకైతే ఫోల్డింగ్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం డాట్స్ కోసం 1 ఇంచ్ ఇక్కడ పెట్టినాం కదా! ఇప్పుడు అదే ఇక్కడొస్తదనమాట. ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఈ మధ్యలో లైన్‌కి ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ అనమాట. అయితే మధ్యలో లైన్ నుండి పైకి పెట్టండి డాట్ కోసం. 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ గీసి అటొక లైను, ఇటొక లైను వి షేప్‌లో పొడవుగా ఇలా క్రాస్‌గా గీయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఖర్చు సైడ్ నుంచి కిందకి ఒక 1/2 ఇంచ్ పైకి గీసి, ఎందుకంటే ఇక్కడ మనకు ఇది 44 ఇంచుల చెస్ట్ లూజ్ కాబట్టి మనకు ఇది ఇక్కడ పైన ముడతలు అంటే ఖర్చు భాగంలో ముడతలు రాకుండా ఇలా పైకనేది మార్క్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇప్పుడు ఇలా పాట్ నెక్‌లో అయితే కట్ చేయండి. షోల్డర్ వరకే కట్ చేయండి. ఇప్పుడు ఖర్చు భాగం ఉంది కదా! అక్కడి నుండి ఆర్మ్ హోల్ కట్ చేయాలి. ఇలా మనం ఎలా మెజర్‌మెంట్ పెట్టుకున్నామో అలా కట్ చేసుకుంటూ రండి. అయితే ఇక్కడ ఖర్చు సైడ్ కూడా కిందికి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టినాం కదా! కట్ చేయండి. ఇక్కడ మనం డాట్స్ దగ్గర కూడా ఇలా మార్క్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీ అయితది. అయితే మనం ఇక్కడ ఫోల్డింగ్ మన సైడ్ ఉంది. సేమ్ అంతే ఉంచండి. క్లాత్‌ను మాత్రం ఎక్కడ తిప్పకండి. ఏమీ అనకండి. లైనింగ్‌ను మాత్రం అలాగే ఉంచేయండి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్‌ని తీసి ఇలా క్రాస్‌గా పెట్టుకోవాలి. ఈ పెట్టేటప్పుడు అబ్జర్వ్ చేయండి మీరు, నెక్ వచ్చేసి మనం కట్ చేసిన చంక సైడ్ వచ్చింది. షోల్డర్ దగ్గరికి వచ్చేసిందనమాట నెక్ అనేది. బ్యాక్ నెక్కు. ఇక్కడ ఇంకా మనకు ఇది చూడండి, అటు సైడు ఖర్చు భాగం కిందికొచ్చేసింది. షోల్డర్ అనేది పైకి పోయింది. అంటే మనము ఓపెన్స్ ఉన్నాయి కదా! అక్కడ వెళ్ళిందనమాట షోల్డర్ అనేది. మీకు ఇక్కడ సేమ్ కలర్ కాబట్టి అంత క్లియర్‌గా కనిపించట్లేదు. కానీ ఇప్పుడు నేను ఇప్పుడు మార్కర్‌తో గీస్తే కరెక్ట్‌గా కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి ఇలా మొత్తం అయితే బ్యాక్ పార్ట్ ఎంత క్రాస్‌గా ఏసినామో అంత క్రాస్‌గా అయితే ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ నెక్ ఉంది కదా! ఇది బ్యాక్ నెక్. దీన్ని ఇలా పొడవుగా పైకి గీయండి. ఈ బ్యాక్ నెక్ అనేది పొడవుగా. ఇప్పుడు ఇలాగే క్రాస్‌గా పెట్టుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇగో ఓపెన్స్ సైడు మనకు షోల్డర్ అనేది నెక్ అనేది వచ్చింది. చూసిర్రు కదా! కటింగ్ సైడే బ్యాక్ నెక్ వచ్చేసింది మనకు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పెడదాము. బ్యాక్ నెక్ సైడే ఫ్రంట్ నెక్ కూడా వచ్చేస్తది. ఈ ఫ్రంట్ నెక్ పెట్టుకోవడం కోసం 6:30 లేదా 7 ఇంచులైతే సరిపోతుంది. కాకపోతే 7 ఇంచులే కరెక్ట్‌గా ఉంటుంది. ఇలా ఆ షోల్డర్ నుంచి 7 ఇంచులైతే మార్క్ చేసుకోండి. అయితే ఇక్కడ మనం పైకి లైన్ గీసుకున్నాం కదా! దానికిలా ఎల్ షేప్‌లో కలపండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ మూల దగ్గర రౌండ్ అనేది గీసుకుంటే మనకు నెక్ అనేది సరిపోతుంది. ఒక 3/4 ఇంచ్ ఇలా గీసుకొని ఇప్పుడు రౌండ్ గీసుకోండి అంతే. ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, బ్యాక్ నెక్ ఉన్న సైడే ఫ్రంట్ నెక్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అదే నెక్ నుండి కిందికి టేపును ఆ నెక్ లైన్ ఉంది కదా కిందికి, అక్కడికి 6 ఇంచుల దగ్గరికి అయితే మార్క్ చేసుకోండి. ఇలా 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసారు కదా! దాన్ని అలాగే ఉంచేయండి. ఇప్పుడు టేప్ తీసుకొని పైన షోల్డర్ నుంచి మధ్యలో పెట్టండి టేప్ అనేది. అటు సైడ్‌కి, ఇటు సైడ్‌కి మధ్యలో పెట్టి 14.5 ఇంచులకైతే మార్క్ చేసుకోండి. 14.5 ఇంచులకు మార్క్ చేసారు కదా! దాన్ని ఇలా లైన్ అనేది గీయండి ఇలా. లైన్ గీసిన తర్వాత ఇప్పుడు మనం 6 ఇంచులను ఒక మార్కు చేసినాం కదా నెక్కు, అక్కడి నుండి ఇలా టేపుని ఇప్పుడు గీసిన లైన్ మీదికి 3.5 ఇంచులకైతే ఒక మార్క్ అయితే చేసుకోండి. 3.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుండి ఆ 3.5 నుంచి 3 ఇంచులకు మార్కు చేయండి. అయితే ఇక్కడ ఆ 3 ఇంచులకు మధ్యలో ఎంతొస్తుంది? 1.5. ఆ 1.5 మధ్యలో మార్క్ చేసి అక్కడి నుండి 2.5 పైకి మధ్యలో 1.5 పెట్టినాం కదా! అక్కడ పైకి ఇలా మార్క్ చేసుకొని ఈ క్రాస్‌గా ఇలా వి షేప్ కలపండి. అయితే మనం ఇక్కడ డాట్స్ కోసం క్లాత్ ఎక్కువ పడతాం కాబట్టి ఖర్చు సైడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం గీసిన పై లైన్ ఉంది కదా! దానికి ఇలా ఖర్చు పైన చంక నుండి ఇలా కలిపేసేయండి. తర్వాత
ఇప్పుడు అదే అక్కడి నుండే ఇలా చంక దగ్గరికి రండి. ఇప్పుడు మనము ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, అక్కడ 2 ఇంచులు పెట్టేసేయండి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచు లేదా ముప్పావు ఇంచు అయినా సరిపోతుంది. ఇలా మార్కు పెట్టుకొని ఇలా రౌండ్ అనేది గీసి మనం ఈ 2 ఇంచులు పెట్టినాం కదా కిందికి, దానికి కలిపేసేయండి. నెక్స్ట్ ఇక్కడ పైకి వచ్చేసరికి చూడండి, పైనుంచి చిన్నగా సన్నగా ఇలా దారం అంటే మనకు కొద్ది గ్యాప్ ఇచ్చి రౌండ్ వచ్చేసరికి హాఫ్ ఇంచు వదిలేసి ఇలా మనము గీయాలన్నమాట. ఈ 2 ఇంచులకు కలిపేసేయాలి దీన్ని. అయితే ఇక్కడ ఈ 2 ఇంచుల నుంచి 3 ఇంచులకు ఒక మార్కు చేయండి. మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది. ఆ 3 ఇంచుల నుంచి కిందికి మనము డాట్ వస్తుంది, ఇక్కడ చంక దగ్గర డాట్ వస్తుంది. 4 ఇంచులకైతే ఆ 3 ఇంచుల నుంచి ఇలా క్రాస్గా టేప్ పెట్టి 4 ఇంచులకు మార్కు చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ కింది లైన్ ఉంది కదా, కింది డాట్, దానికి ఇలా స్ట్రెయిట్గా ఒక గీత గీసుకొని దానికి పక్కనే ఇలా 4 ఇంచులకు క్రాస్గా వచ్చేటట్లు చూసుకోండి. తర్వాత ఇప్పుడు మనకు చంక దగ్గర డాట్ కూడా అయిపోయింది. అయితే నెక్ దగ్గర నుండి ఒక పావించు కిందికి కుట్ల కోసం మార్క్ చేయండి. అయితే ఇక్కడ మనము ఇక్కడి నుంచి మనం క్రాస్ గీయలేదు, ఇలా క్రాస్గా ఈ 6 ఇంచులకి ఇలా 6 ఇంచుల నుంచి 3.25 ఇంచులు ఉంది కదా, దానికి ఇలా క్రాస్ అనేది గీయండి. ఇది ఫస్టే గీయాలి, కాకపోతే మనం ఇప్పుడైనా మార్క్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు కుట్ల కోసం హాఫ్ ఇంచు వదిలేసినాం కదా, అక్కడి నుండి ఇలా ఈ క్రాస్ లైన్కు పెట్టేసి మధ్యలో ఇలా ఒక డాట్ పెట్టుకొని అక్కడి నుంచి 2.5 ఇంచులకు ఒక మార్కు చేసుకోండి. చేసి దీన్ని కూడా ఒక హాఫ్ ఇంచు వచ్చేటట్లు చూసుకోండి. ఇదిగోండి, ఇవి డాట్స్. అయితే ఇక్కడ 44 ఇంచుల చెస్ట్ లూజ్ కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు 4th డాట్ అనేది వేసుకోండి. ఎందుకంటే 4వ డాట్ కూడా అంటే చంక కింద ఖర్చు సైడ్ 4వ డాట్ వేసుకోవడం వల్ల మీకు అంటే చెస్ట్ అనేది మంచిగా కూర్చుంటుంది అనమాట, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అందుకే మీరు ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు 4th డాట్ కూడా వేసుకోండి. కరెక్ట్గా మంచిగా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, క్లియర్ చేస్తాను నేను. మెజర్మెంట్స్ అయితే చాలా క్లియర్గా అర్థమైనాయని అనుకుంటున్నా అండి. నేను మీకు చంక దగ్గర డాట్ ఎలా పెట్టుకోవాలో చెప్పిన, అంటే మీకు ఎక్కడి నుంచి ఎన్ని ఇంచులు పెట్టాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ విధంగా అయితే ఇలా బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ను కట్ చేసుకోండి, చాలా ఈజీగా సింపుల్గా అండి. మార్క్స్ అయితే ఇదైతే ఒక సిస్టర్ అయితే అడిగినరు, అందుకోసమని ఈ వీడియో అయితే చేసిన. ఇప్పుడు అయితే ఇక్కడ మనము చంక సైడ్ కట్ చేస్తున్నాం చూడండి. ఈ చంక అంటే నెక్ దగ్గర ఉక్సు కాజా వచ్చే దగ్గర ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా రావాలి డాట్ వరకు. తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ అనేది కింది సైడ్ మొత్తం ఇలా కట్ చేసుకోండి. నేను ఇక్కడ మీకు వచ్చేసరికి 4th డాట్ కోసమని నేను పైకి ఇక్కడ కొద్దిగా పైకి కట్ చేస్తారు చాలామంది, కానీ మీరు ఇలా స్ట్రెయిట్ లైన్ గీసుకొని కింది సైడ్ డాట్ దగ్గర 4th డాట్ అంటే 4వది ఇలా పొడవు లైన్ ఉంది కదా ఖర్చు లైన్కు, అదైతే వేసుకోండి. ఇప్పుడు చంక కట్ చేసేటప్పుడు మాత్రం లోపల నుండే ఇలా కట్ చేసుకుంటూ రావాలి, లోపల లైన్కు. అది లోతు అంటాం అన్నమాట, మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకునేది లోతు. అక్కడ నుండే కట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ 4th డాట్ ఈ ఖర్చు దగ్గర నుండి ఖచ్చితంగా 4 డాట్లు అయితే వచ్చేటట్లయితే చూసుకోండి. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అందుకనే. ఇంకా నెక్స్ట్ పార్ట్లో అయితే హ్యాండ్స్ షేప్ బెల్ట్ చూద్దామండి. ఒకటే పార్ట్లో క్లియర్గా అర్థం కాదని నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇప్పుడు పెట్టిన. ఇంకా నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ షేప్ బెల్ట్ కట్ చేద్దాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.